యూదా పత్రిక 12వ వచనంలో మధ్యలో 12వ వచనం అంతా చదువు. ఎవరైనా చదవండి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకోవచ్చు. మీ ప్రేమ విందులలో మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరి గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగా కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగా. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. వాక్యమే శక్తివంతమైన ఆయుధమైన శత్రు హృదయములో ఆ వాక్యమును ఆయన నాటి తరమగొట్టిన దేవుడు. వాక్యం అనే ఖడ్గం వాడి అయినదని మీరు సెలవిచ్చారు. అట్టి వాక్యము చేత మమ్మల్ని సమృద్ధిగా నింపండి, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ చేతులుగా అప్పగిస్తే యేసునామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇలారా అంతా మనం ధ్యానం చేయలేము. అది ఎంత 12 వచ్చినట్టు సుమారుగా 6 కాదు, కనీసం వద్దు. మనకున్నటువంటి టైంలో మనం ముగించుకున్నాం. మధ్యలో వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను అనే పాయింట్ కాదు. వీరు అంటే ఎవరు అనేది ఒక పాయింట్. అదేంటంటే భక్తిహీనులు. 4వ వచనంలో ఉంటారు. ఎలాగనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు తొలగి నీయోగాను. వీళ్ళరా భక్తిహీనుల లక్షణాలు ఎన్నైనా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ 5లో కొంతమంది, 6లో కొంతమంది. 5లో ఐగుప్తులో నుండి రక్షింపబడిన ఇశ్రాయేలు ప్రజల గురించి ఉంది. 6లో దేవదూతల గురించి ఉంది. 7లో సొదొమ గొమొర్రా పట్టణస్థుల గురించి. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నాడు అంటే, వీళ్ళకంటే భయంకరమైన గుంపు ఉంది. వారు భక్తిహీనులు. భక్తి లేదు వాళ్ళకంటే దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా సరి చేసుకోవాల్సింది. దేవుడు చెప్పేది అబద్ధం అన్నది. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు. ఇక్కడ వాళ్ళలో ఉన్న క్వాలిటీ ఏంటంటే, గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోయి నిర్జల మేఘాలు. అది నిర్జల మేఘాలంటే ఆ మేఘాలలో ఏం లేవు, నీళ్లు లేవు. వర్షం ఇచ్చే మేఘాలు కాదు, అది పనికొచ్చే మేఘాలు కాదు, గాలి కొట్టుకుపోయి మేఘాలు. ఎక్కువ శాతం ఇవే ఉంటాయి కదా. మీరు చూడండి, ఇప్పుడు వర్షం పడుతుందా, కానీ మేఘాలు ఉన్నాయి. కానీ వాటిల్లో కొన్ని మేఘాలట జలముతో నింపబడి వర్షాన్ని ఇస్తారు. వాళ్ళు భక్తి పరులని దేవుడు చెప్తారు. భక్తిహీనులైతే నిర్జల మేఘాలు, మేఘాల్లాగే ఉంటారు. సేమ్ మేఘం అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఏం పాట పాడాలి? పగలు మేఘస్కంధం. దేవుడు సూర్యుడు ఒకడు ఉన్నాడు. దేవుడు సూర్యుడు, నీతి సూర్యుడు. ఆ ఎండ తీక్షణ, ఆ వెలుతురు నేరుగా పడితే తట్టుకోలేదు. మళ్ళీ ఆయనలోనే ఉండే ఒక భాగం మేఘం లాగా అడ్డుపడి మనకు నీడను ఇస్తాం. నేను స్తోత్రం. నేరుగా పడితే కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే తట్టుకోలేము. మరి ఇశ్రాయేలీయులు ఇక వాళ్ళు ఒకసారి ఉండేవాళ్ళు కాదు, ప్రయాణం చేయాలి. ఐగుప్తు నుంచి కనానుకు ఎండ ఉండదా? పగలు 9కి 7కు బాగానే ఉంటుంది, 11కు 12కు ఆమె టైం వచ్చేది. వాళ్ళు ఎట్లా నడవాలి ఎండలో? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద ఎలా ఉన్నాడు? మేఘస్తంభములా ఉన్నాడు, నీడలో నడిపించినట్టుంది. పరిశుద్ధాత్మ దేవుడు మేఘం, ఆయన పిల్లలు పేరు కూడా మేఘాలు.
అని ఇక్కడ నిర్జల మేఘాలు అంటే నీళ్లు లేని మేఘాలు, జలం కలిగిన వాణిజ్య మేఘాలు కొన్ని ఉన్నాయి, అవి జలము కలిగిన మేఘాలు. కాబట్టి దేవుడు ఏమైతే ఆత్మానుసారమైన వాటినే ఏదైనా చేస్తాడు. ఆత్మ మూలంగా పుట్టినవాడు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని మూలంగా పుడితే నువ్వు కూడా ఆయన మేఘమైతే నువ్వు మేఘమవుతావు. ఆయనలో జలం ఉంటే నీళ్ళ. ఇప్పుడు మేఘం ఏం చేస్తుంది? నీడనిస్తుంది. అంతేకాదు చాలా పని. స్తంభం అని కూడా అన్నాడు కదా ఒక చోట అయితే కదా, నిర్గమాకాండంలో మేఘస్తంభం అని మాట్లాడు. నిర్గమాకాండం కొద్దిగా బయట తిప్పండి, ఆకలైన వాళ్ళు తప్ప. నిర్గమాకాండం 14వ అధ్యాయం 24 అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచాడు. మేఘంలో నుంచి చూశాడు. సో మేఘమే ఆయన, అగ్ని మేఘం. పైన 19 ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచాను. ఇంత ప్రొటెక్షన్, తన ప్రజలకు ప్రొటెక్షన్ అన్నమాట. నీడనిస్తా ఉంది, శత్రువులు వచ్చినప్పుడు ప్రొటెక్షన్ సంరక్షణ ఇస్తా ఉంది. ఆ మేఘంలో గేన్లు ఉన్నాయి ఏమండి, అంత తన ప్రజలకు వేరేగా చూపిస్తున్నాడు. ఇశ్రాయేలు నడిపించే దేవుని పేరు మేఘస్తంభం. పగలు, రాత్రి అయితే ఆ స్తంభమే అగ్ని స్తంభంగా మాకు. ఎందుకు? వెలుతురు కావాలి. పగులు అంటే వెలుతురు అవసరం లేదు, నీడ కావాలి. రాత్రి అయితే అగ్నిలాగా, ఎంత దూరంలో ఉంటే వెలుతురు వాళ్ళకి సరిపోతుందో అంత స్తంభములాగా అగ్ని స్తంభంలాగా తిరుగుతూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యకరమైన జనాంగం. ఇప్పటికి కూడా అంతే. దేవుడు వాళ్ళ పక్షముగా ఉన్నాడు. నమ్మకం వల్ల యెహోవా మా పక్షముగా ఉన్నాడు, అందుకే మేము చాలా స్పెషల్ అంటారు వాళ్ళు. హల్లెలూయా. యాకోబు సంతతి, దేవునికి స్నేహితులు. హల్లెలూయా. ప్రియులారా, మేఘస్తంభం, మేఘంలోంచి పుట్టిన వాళ్ళు ఒకటి. మీ నాయన ఏం లక్షణాలు ఉన్నాయి నీకు వస్తాయి. తల్లిదండ్రులకు ఏం లక్షణాలు ఉన్నాయి పిల్లలు గ్యారంటీగా వస్తాయి. ముక్కు మూతే కాదు, లక్షణాలు కూడా వస్తాయి, స్వభావం కూడా వస్తుంది. వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడు. అసలు నా వాయిస్ ఏంటి, మా ఆయన వాయిస్ అనుకున్న వాళ్ళు ఉండదు. ఎక్కడో కాదు, మళ్ళా ఈ బసరగూడలోనే శాంతి అని ఒక ఆయన ఉంది, శంకరయ్య కూతురు శాంతక్క. నన్ను చూసి నీకు దొరసామి ఏం కావాలని, దొరసామి చిన్న కావాలి. నీ గుర్తు ఆయన సేమ్ పెట్టు. మా చిన్న ఆయన్నే కనిపెట్టింది, మళ్ళీ మా నాయన. ఇంకొక ఆయన తహసీల్దార్ అంట, మంచం మీద ఉంది కడప. నేను మాట్లాడుతుంటే సేమ్ రాజన్న వాళ్ళతో పులిందులు అన్నమాట, స్ప్రెడ్ అయింది. నేను లోపలికి పోయినా, మీ నాయన రాజన్న సేమ్ అట్లా వాయిస్ వస్తుంది నీకు. ఏదో కొద్దిగా లక్షణాలు, ముక్కు మూతి లక్షణాలు వస్తాయి కదా. హృదయంలో యాటిట్యూడ్ కూడా అట్లే వస్తుంది, లక్షణాలు కూడా అవే ఉంటాయి కొన్నిసార్లు. నువ్వెంతో నీ పిల్లలు అంతే అని ఒక సామెత ఉంది తెలుసా. తల్లిదండ్రులు ఇద్దరు బాగుండి బాగలేని వాళ్ళు పుట్టడం తక్కువ. దాదాపు ముక్కు కూడా పడడానికి అవకాశం. శరీరము అచ్చుగుద్దినట్టు దాదాపు. అట్లయితే కొంపదీసి పరిశుద్ధాత్మ దేవుని పుడితే, అంటే నీతి వాక్యానికి జన్మిస్తే, దేవుని సంకల్ప ప్రకారం సత్యవాక్యము చేత మిమ్మల్ని కనేం, దేవుని వాక్యంతో మనం పుడితే ఆటోమేటిక్ ఆత్మ లక్షణాలు ఉన్నాయి. తెచ్చిపెట్టుకునేది కాదు, సాధన చేసేది కాదు చెప్పేది. తండ్రి నోట్లోంచి ఊడిపోయిన అంటారు కొంతమంది. ఎక్కడి నుంచి ఊడిపోయినావు? నోట్లోంచి ఎవడన్నా ఊడిపడతారా? అసలు నోట్లోంచి ఊడిపడటం అనేది
యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు. దేవుని నోట్లో నుంచి బయటకు వచ్చాడు కనుక ఆయన వాక్యం. శబ్ద బ్రహ్మ అని మత గ్రంథాల్లో ఉంది. యేసు ప్రభు పేరు శబ్ద బ్రహ్మ, అంటే వాక్యాన్ని అయ్యున్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. అంతేకాదు నాద బ్రహ్మ, నాదం అంటే మాట్లాడే దేవుడు. ఏమి స్తోత్రం కలుగునుగా. అవన్నీ ధ్యానించుకుంటే రోజుకు ఒక్కటి చాలు. ఆది సంబూతులని పెట్టుకొని ఒక రోజంతా ధ్యానం చేయొచ్చు. కానీ నువ్వు బిజీ, ఎంత బిజీ అంటే దేవుడి సహాయం లేకుండా ఏమి రావు భద్రం. ఎంత చదివినా మన మహారాష్ట్రలో గొర్రెలు కాపరికి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాను. ఆయన రిజల్ట్స్ వచ్చేదానికి కరెక్ట్గా ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆ రిజల్ట్స్ చెప్పేటప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూస్తే చెప్పులు కూడా సారి కెమెరా ముందు పెట్టుకున్నాడు. ఎంత బీదవాడంటే బహుశా ఇష్టి ఉన్నాడు. తక్కువ ఉన్నా కూడా కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసినట్టు. ఏది ఏమైనా యూపీఎస్సీ సెలెక్ట్. ఆ ఊళ్ళో వాళ్ళ ఫ్యామిలీని ఊరి బయట పంపించి తక్కువ కులం అనేది ఏదో వస్తుంది. ఈ మనిషి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఊళ్ళో అందరూ పంచాయతీ సెక్రటరీలు అందరూ పోయి పూలదండలేదు. కలెక్టర్ అయినట్టు తోలుతారు. కానీ ఎంతగా దూరం పెట్టాడు దేవుడు, అంతగా పైకి తన్ను తాను తగ్గించుకున్న వాడు. మరో మోడల్గా లేడా దేవుడు? అనుకుంటే ఏమైనా చేస్తాడు. అందరికి కాదని ఎంత విడిగాడు, ఎంత నలిగాడు. అందుకే అంబేద్కర్ అంత చదువు చదివాడు. అంత చదువు వేరే వాళ్ళు చదవలేదు. ఫెయిల్ అయి కూర్చుంటాడు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీనే ఫెయిల్ అయి కూర్చుంటున్నారు. ఎట్లా అన్ని పాస్ అయినాడంటే కసి. ఒక ఆయన అంటున్నాడు, చదివే వాళ్ళు ఇష్టపడి కాదు కసితో చదవండి. ఇంతకుముందు కష్టపడి కాదు ఇష్టపడి చదవండి అనేవాళ్ళు. ఇప్పుడు ఇష్టపడి కాదు కసితో చదవండి. మాకు ఇది చెప్పిన వాళ్ళు లేరు, అది నష్టపోయాడు. చాలా నాలెడ్జ్ ఉండేది కానీ గైడ్లైన్స్ లేదు. దేవి స్తోత్రం వీళ్ళరా సజీవ మేఘాలు అంటే అర్థం ఏంటి? లోపల నీళ్లు ఎట్లా వచ్చాయి? అన్ని మేఘాలకు రావు. ఈ మేఘాలు పరిశుద్ధాత్మకు పుట్టిన వాళ్ళు. పరిశుద్ధాత్మ మెంటాలిటీ ఏంటంటే ఆయన మేఘస్తంభం. స్తంభం అంటే పిల్లర్లాగా నిలబడి అన్ని మేఘాలు కదులుతుంటాయి. నీళ్లు లేనిటన్ని ఇక్కడ అటు కొట్టుకుని పోతున్నాయి. కొన్ని గాలి చేత ఈ చోటు కొట్టుకుని పోయి మేఘాలు ఉన్నాయి కదా. కానీ ఈ మేఘం అట్లా కాదు, నిలబడి అట్లే వెలుతురిస్తుంది, నీడని ఇస్తుంది. రాత్రి పూట అయితే వెలుతురిస్తుంది. మరి ఎప్పుడు కదిలేది అంటే దేవుడు చెప్పినప్పుడు మేఘం కదులుతాం. చూడండి, నిర్గమాకాండం చివరి అధ్యాయం. మీరు త్వరగా ఊహించుకోవాలనుకుంటే మీరు నాకు త్వరగా మీరు వాక్యం చూపించాలి. నిర్గమాకాండం 40వ అధ్యాయం చదివిన లాస్ట్ ఉంటుంది చూడండి. మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమేది. పైన ఇంకొక మాట, నా కిందికి రండి ఇంకోసారి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు వరకు ప్రయాణం చేయకూడదు. అంటే మేఘం మీద డిపెండ్ అంటే జర్నీ. బాగా ఈ మాట, ఇశ్రాయేలీల మేఘం కదిలితే వీళ్ళు కదలాలి. అన్ని మేఘాలు కదులుతాయి, ఆ మేఘాలు సంబంధం లేదు, అవి నిర్చల మేఘాలు. కానీ ఒక స్తంభం, మేఘ స్తంభం అవుతుంది, అది కదిలినప్పుడే ఇశ్రాయేలు కదులుతాడు. అది ఎప్పుడు కదులుతుంది మేఘస్తంభం? పరలోకము నుంచి గాలి వీస్తుంది. పరలోకము గాలికి కదులుతుంది. అప్పుడు అన్ని మేఘాలు గమ్మగా ఉంటే ఈ మేఘం మాత్రం కదిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలు కదలాలి.
అంటే లోక విరుద్ధం. లోకంలో ఉండే మేఘాలు కదిలినప్పుడు ఈ మేఘం కదలదు, ఈ మేఘం కదిలినప్పుడు లోకంలో మేఘాలు కదలవు. ఈ మేఘంలో జలం ఉంటుంది, ఆ మేఘంలో జలం ఉండదు. ఈ మేఘం ఇతరులకు నీడిస్తుంది. మామూలు భక్తిహీనులు అనే మేఘాలు ఇతరులను నీడ కాదు కదా, ఉండే నీడ బట్టి తీసేస్తాయి. ఇంతకు ఆ మేఘాలు జలం అంటే ఏమిటి అంటే కొలస్సీ పత్రికలో భక్తి పరుల యొక్క జీవితాల్లో హృదయాల్లో ఏముంటాయంటే, కొలస్సీ పత్రిక కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16 లాస్ట్, సమస్త విధములైన జ్ఞానం క్రీస్తు వాక్యం నీళ్ళు సమృద్ధిగా నివసింపడు. ఇప్పుడు ఒక మేఘం వచ్చింది, నల్లగా పోయిన వారం ఉండే నల్లటి మేఘం వచ్చింది, మనకేమర్థమైంది? రోజుడికి ఇప్పుడు చెప్పండి, నిజంగా దేవుని పిల్లల హృదయంలో ఏదో 1-2 వాక్యాలు కాదు, సమృద్ధి అయిన వాక్యం. వాక్యం అనే ఉదకం నీరు ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉండు. దేవుని సంబంధమైన మేఘమైతే అవి దేవుని వాక్యముతో హృదయాన్ని నింపుకోవాలి. ఎక్కడ చూసినా ఏం చదువుతుండాలి, ఏం మాట్లాడినా ఏ వాక్యమో మతికి రావాలి. వాక్యం వచ్చేట హృదయం నిండాలి. బైబిల్ ఒకసారి చదివినావా? ఫస్ట్ నమ్మి బాప్తిజం పొంది 1 year అయిందంటే ఒకసారి చదివావా? నీకు వాక్యం ఇష్టం, నువ్వు కాస్త మేఘమో కాదా డౌట్. యేసు ప్రభు ఒక అద్భుతం చేయాలంటే 6 రాతి బాణాల దగ్గరికి వెళ్ళాడు. అవి ఎట్లున్నాయి? ఖాళీగా ఉన్నాయి. అట్లానే నీళ్ళు తెచ్చాడా? ముందు నీళ్ళతో నింపండి, అప్పుడు అద్భుతం చేస్తాడు. రాత్రి హృదయంలో దేవుని వాక్యం అనే నీళ్ళు అంచుల వరకు వస్తాయి. ఇప్పుడు దేవుని ప్రార్థన చేస్తే అద్భుతాలు సూచక్రియలు. లోపల వాక్యం లేకుండా వాక్యం ఎలా ఉండాలట? సమృద్ధి. ఏమండి, గంగరాజు అన్నేమో 5,000 రెఫరెన్స్ని బట్టి పెట్టాడు. ఇక్కడ కూర్చున్నాడు, చూడకుండా రెఫరెన్స్ ఒక 20 నేను చెప్తాను సార్ అనేవాళ్ళు మంచి ప్రైజ్ ఇవ్వచ్చు. చెప్పగలవా? ఇన్నేళ్ళ నుంచి బయట అవుతాం మనం. దాన్నే అంటాము సజలమైన మేఘాలుగా ఉండాలంటే వాక్యం ప్రతిరోజు చదివి ధ్యానం చేస్తాను. ప్రతిరోజు బైబిల్ నేను చదువుతాను అనేవాళ్ళు చేతులుతాను, నేను అనను. గొప్పది చెప్పడం మిస్ అయిందని ఎక్కడో మొత్తం మీద డైలీ దేవుని వాక్యంలో నేను గడుపుతాను అనే వాళ్ళని చేయలేదని ఎటో అటు ఇటు నేను బైబిల్ అయితే చదువుకుంటూ ధ్యానం చెప్పేది. దేవుడు దీవించిన దాకా ఇంకా సమృద్ధిగా బైబిల్ చదవండి. అది ఇక్కడ నిండిపోదు, కుదరదు. ఏమన్నాడు బైబిల్? తలలో నిండిపోకూడదు, దాన్ని బై హార్ట్ అంట. నోటికి వచ్చి టక్కడగా చెప్పి తలలో ఉన్నట్టు లెక్క. కానీ హృదయంలోకి దిగాలంటే, అబ్జర్వ్ కావాలంటే, కిందికి దిగాలంటే జీవితంలోకి రావాలి. చదివిన వాక్యం జీవితంలోకి వస్తే అది హృదయంలో నిండినట్టు లెక్క. దేవుని బిడ్డలు సజల మేఘాలంటే వాళ్ళ జీవితాలు ఏముంటుంది? వాక్యం. అసలు డీజే సురేంద్రన్ గారు రక్షింపబడడం అంటే రక్షణ ఎత్తాలి నాకు చెప్పదు అని అంట స్టార్టింగ్లో. వాళ్ళ నేను ఒక ఆయన పొద్దునకులు వేసుకున్నాను కూడా అద్భుతాలు చేస్తారు ఆయన. అంటే తప్పు బాగా నలగొట్టాడు. ఒకరోజు దొరికాడు, వేసుకున్నాను. చనిపోవాలని మైండ్లో ఉన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు నా డెడ్ బాడీ చూస్తారు కానీ ప్రయాణం చేస్తున్న టైంలో ఎందుకు ఆయన వచ్చింది తెలుసా మీకు? ఎవరికైనా ఇది నిజమేనా? మరి వేస్తే అప్పుడు టయాలో
అవును, నేను ఏదైనా అడిగితే దేవుడు ఏదైనా చేస్తాను అని వాళ్ళ మామని అడిగారు. ఏదైనా చేస్తాను, ఓ ఇంటికి పోయి రూమ్లో కూర్చొని ప్రార్థన చేయి, దేవుడికి పలకపోతే మళ్ళీ వచ్చి నాతో మాట్లాడు అన్నాడు వాళ్ళ మామ. ఇంటికి పోయినాడు, చిన్న ఇంట్లో రూమ్లోకి పోయి 3 hours హృదయాన్ని దేవుడి సన్నిధిలో ప్రార్థన కుమ్మరించి చేశాడు. అదే అతని రక్షణ దినం. దేవుడి స్తోత్రం కలుగును. తర్వాత మామూలుగా లేదు కథ. అందరూ పరలోకం చూస్తే ఓ అంటున్నారు. పరలోకం కాదు, దినకరం గారు వెళ్ళింది చాలాసార్లు. ధ్రువగాహన తేజస్సుల తండ్రిని చూసినట్టు చూస్తారంట సార్. వాటికి ఎవరు దేవదూతలు కూడా పిలుచుకోలేకపోయినారు. సాక్షాత్ యేసు ప్రభువును తీసుకుపోవడం అర్థించడం. దేవుడు సింహాసనం ఏం కావాలి, అసలు మాట్లాడు వణుకుంటుంది. దేవుడు తండ్రి అని దేవుడు మాట్లాడుతుంది. ఏం కావాలి ప్రభా? 13 సంవత్సరాలు ఏడ్చాను, నాకు వరాలు కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, కొలత లేనంత కావాలి. మనం అడుగుతాం ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, అవి కావాలి, ఈ కావాలి. వద్దని చెప్పం, అవి కూడా అవసరమే, కానీ ఆత్మ సంబంధమైనవి కాదు. దానికోసం దావీదు తప్పికొల్ల దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు. చెప్పండి బాయ్, నీ కోసం, దేవుని కోసమే తప్పికొన్నాడు. కొంతమంది భక్తులు ఉన్నారు హైలైట్. వాళ్ళు వస్తే వర్షమే వచ్చేస్తుంది అంతేగా. మందిరంలోకి వచ్చినానుకో వర్షం కురిసినట్టు వాళ్ళ దేవుని వాక్యం మన మీద కూర్చుంది. కాబట్టి నిర్జల మేఘాలు ఎట్లుంటాయో జలముతో కూడిన మేఘాలు. నువ్వు ఎక్కడ ఉన్నావని, ఎక్కడ బైబిల్ చదువుతున్నావా, ధ్యానం చేస్తున్నావు? నా దగ్గర ఉన్నాయి కనీసం 1000 పుస్తకాలు. నాకు వేరే పని లేదు. అది చదవటం, ఇక్కడ కూర్చోవాలంటారు సార్. అది ఎక్కువ ఇల్లు కూర్చొని అంటున్నాడు దేవుడు. ఎవరు లేరు రూమ్లో ఉంటారు, కొంచెం పడుకునేది ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు సార్ నిద్రపోతున్నావా అన్నారండి నన్ను చిన్నతో. ఎందుకంటే పౌలు ఎవడు పండుకోడు. కొంప చేసి ఎప్పుడైనా నిద్ర పండుకోవచ్చు, తప్పేమో. అప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలన్నారు, సార్ నిద్రపోతున్నారా అనకు. అది నెగిటివ్ అన్నమాట. స్టార్టింగే నీకు ఏం కావాలో అది చెప్పి ఏడుస్తున్నావు సార్. ఎందుకు మధ్యాహ్నం ఎందుకు చేసినావు? మధ్యాహ్నం పోతే నేను పండుకుంటాను అని ఒకవేళ నీకు తెలిస్తే నువ్వు ఎందుకు చేసినావు? నిద్ర చెడగొట్టా చేసావా? చెప్పండి మీరు. మరి ఒకడు ఫోన్ చేసి ఏం మెల్లగా మాట్లాడుతున్నావు, నిద్రపోతున్నా నాతో. నిద్రపోతాం. ఒకసారి పుస్తకం చదివేటప్పుడు కళ్ళు డ్రౌజ్ చేయి, నాకు అసలు సైట్ తగ్గింది. దాంతో చదివి పరిసరాలు అట్లా మత్తు వస్తుంది పండుకునేటప్పుడు. దేవుడు ఏమన్నాడు, అసలు నా భార్య పండుకునేదంటే దర్శనాలు వచ్చేది. నిద్ర కానది. పండుకుంటేనే సంఘం గురించి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడతాడు. నీతో కూడా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడు? నువ్వు బిడ్డవు కాదా, కొడుకు కాదా? ఏమంటే నీకు ఇష్టం లేదు, నువ్వు బిజీ. దేవునితో గడిపేంత లేవు, నువ్వు బిజీ. దినకరాన్ని బ్యాంక్ మేనేజర్గా ఉండి 8 గంటలు గడిపేవాడు. కనీసం మనం ఒక్క గంట. సెలవులు వచ్చినాయి, సెలవులు కావాలని ఇష్టం లేని లేవు, అందరికీ ఇష్టం. ఇప్పుడంతా సమ్మర్ సీజన్లో బాగా గడపచ్చారు. మరి ఒక్కసారి పరీక్ష చేసుకో, ఏం గడిపిడారు, ఇద్దరు పోయిండాయి. దినాలన్నీ వ్యర్థం చేసుకోలేదు. సెలవులు, బంధువులు 4 రోజులు మంచిదే. ఇవన్నీ చిన్న పెద్దగా. కానీ ప్రార్థన వాకి ఎక్కడికి పోయినా నువ్వు చేయాలి, ఎవరింటికి పోయినా చేయాలి. దేవుని స్తోత్రం కలుగును. హృదయములో దేవుని వాక్యం ఎట్లా ఉండాలంట? హృదయములో అంటే అర్థం చదివినది ధ్యానం చేసి జీవితంలోకి వస్తే దాన్ని హృదయం అంటారు.
మన వల్ల ఈజీగా చెప్పుకుంటాడు, వీటికి వస్తాయి, యాడికి వస్తుంది, ఇట్లా పోతుంది. అర్థం లేసినాక ఎట్లా సంపాదించుకోవాలి, యోగ్యతను చేయాలి, వీరికి మోసం చేయాలి. మనం కాదు, ప్రపంచం అంతట్లు ఉంది. మరి నీ పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? ప్రభువా, నా హృదయానికి ఏక దృష్టి కలిగించు, నీ మైండ్ ఇలాంటి కలిగించు. నేను సంవత్సరాలు అవుతుంది బైబిల్ ఒకసారి కంప్లీట్ చేయాలి. చదవాలి. కొంతమంది పిల్లలు ఏదో పత్రిక చెప్తే అది కొన్ని చదివినారు, ఏదో పోటీలు పెడితే అది కూడా చదవాలి. అపోస్తుల కార్యాలు ఒక 20 సార్లు చదవండి. దేవుని మందిరం, సంఘం, ఆది సంఘం అంటే అది. మిగతా సంఘాలన్నీ చాలా వరకు తప్పులు తడికలు ఉన్నాయి. అసలు సంఘం ఏంటి? అపోస్తుల కాలంలో ఉన్న సంఘమే మొదటి సంఘం. అది బాగా చదువు, 20 సార్లు చదువు, ఇంగ్లీష్లో చదువు, ఇంగ్లీష్ కూడా వస్తుంది. హృదయంలో ఇది ఎవరు చేసే పని? భక్తిహీనులు చేయలేరు. భక్తిపరులు మాత్రమే బైబిల్ చదవగలరు. దివారాత్రం దేవుని ధర్మశాస్త్రం ధ్యానిస్తూ దావీదు ఎందుకు చేయగలిగాడు? అంత ప్రధానమంత్రి దానియేలు ఏమంటాడు, 21 దినాలు నేను ఇర్మియా గ్రంథం చదువుతుంటే 70 సంవత్సరాల సంగతి నాకు అర్థమైంది. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఇర్మియా గ్రంథం చదువుతుంది. మనం చదవండి బాగా చదవండి. ఓఫీర్ మినిస్ట్రీస్లో ప్రతి భక్తుడు, భక్తి పర్వాలు అందరికంటే ఎక్కువ చదవాలి. అంతేకాదు గైకొనాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్టి సజలమే కలుగుంటామా? జలములి వాక్యము లేని జీవితామా? ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. రేపటి వారం బాగా ఒక అధ్యాయం చదివి ధ్యానించి, కనీసం ఒక అధ్యాయం చూద్దాం. రేపు వారం అడుగుతాం. 7 లేదా 6 అధ్యాయాలు చదివాను. ప్రతిరోజు ఒక అధ్యాయం చదివాను. అని ఈసారి ఒకసారి గంగరాజన్ వస్తే పిలిపిస్తే గంగరాజన్ పిలిపిస్తా. ఎలా బట్టి కూర్చాడు, ఇంగ్లీష్ వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. కృప దేవుని వాక్యం సమృద్ధిగా సంఘములో మన హృదయాల్లో నివసించిన దాకా రండి ప్రార్థన చేద్దాం.